హలో ఫ్రెండ్స్, ఈరోజు మనం ఇక్కడ కార్నికోబార్లో ఉన్నాము. కార్నికోబార్లో మనకి ఈరోజు ఓడి పోటీలు జరుగుతున్నాయి. ఇక్కడ ఓడి అంటే మీకు తెలిసే ఉంటుంది, పడవలో ఇక్కడ సముద్రంలో ఒక పాయింట్ నుంచి ఇంకో పాయింట్కి రేసింగ్స్ ఉంటాయి. మనకి రన్నింగ్ రేస్ ఎలా ఉంటుందో అలాగే ఉంటుంది. సరే, ఇక్కడ మనం స్టార్టింగ్ పాయింట్ దగ్గర ఉన్నాము. యాక్చువల్లీ ఇక్కడ కార్నికోబార్ విలేజ్లో. సో ఇప్పుడు మనం ఈ ఓడిని చూస్తుంటే దుర్గా ఓడిని చూపించి ఒకసారి చూడండి. ఇక్కడ నికోబారి ప్రజలు ఎలా అయితే ఓడిని ఎలా అరేంజ్ చేసుకుంటున్నారో చూడండి. వాళ్ళు చూసేది చూడండి. ఒక్కొక్కరికి ఒక్కొక్క, ఇదంతా ఒక విలేజ్. ఒక్కొక్క విలేజ్కి ఇలా ఒక్కొక్క ఓడి ఉంటుంది. దీన్ని యాక్చువల్లీ మనం పడవ అంటాం కదా, వీళ్ళు ఓడి అంటారు. సో ఇలా ఒక్కొక్క విలేజ్కి ఒక్కొక్క ఓడి ఉంటుంది. యాక్చువల్లీ ఇంతకుముందు ఏం జరిగిందంటే లీగ్ ఆల్రెడీ జరిగింది. ఇందులో ఫోర్ విలేజెస్ సెమీఫైనల్కి వచ్చాయి. ఇప్పుడు సెమీఫైనల్స్ మనకి జరగబోతున్నాయి. సో ఈ సెమీఫైనల్స్ సో వీళ్ళందరూ ఇప్పుడు ఆ షిప్పులన్నీ వెళ్ళేవి అక్కడ స్టార్టింగ్ పాయింట్ ఉంటుంది. స్టార్టింగ్ పాయింట్ చూపించి లాస్ట్ చూడండి, అక్కడ పడవ కనిపిస్తుంది కదా, అది స్టార్టింగ్ పాయింట్. అక్కడ నుంచి వీళ్ళు ఆల్మోస్ట్ ఎన్ని కిలోమీటర్లు ఉంటుంది? అరౌండ్ ఒక 3 to 5 కిలోమీటర్స్ ఉండొచ్చు. నేను ఎగ్జాక్ట్లీ చెప్పలేదు, నేను కనుక్కొని చెప్తాను. సో అక్కడ వరకు రేస్ ఉంటుంది. సో ఈరోజు మన రేస్ మీకు చూపిస్తాం. ఇప్పుడు మనం ఓడి ఎలా ఉంటుందో తెలుసుకుందామండి. చూడండి ఒకసారి క్లియర్గానే. దీని పేరు హోలాపిన్. చూసారండి ఇక్కడ ఓడి ఎలా ఉందో. సో ఓడి డిజైనింగ్ అనేది ఒక్కొక్కటి ఒక్కొక్క రకంగా ఉంటుందండి, కానీ ఇంటర్నల్ డిజైన్ మొత్తం ఒకేలా ఉంటుందండి. ఇప్పుడు ఇక్కడ మీరు చూసినట్టయితే ఇది ఓడి లెంత్ స్పెసిఫికేషన్స్ అన్ని వీళ్ళకి సెపరేట్ గా ఉంటాయి అనుకుంటా. సో మనం స్టార్టింగ్ పాయింట్ దగ్గరకు వచ్చామండి. సో ఇక్కడ చూపిస్తాను చూడండి. ఇక్కడ ఏంటంటే ఓడీస్ ఇక్కడ నుంచే స్టార్ట్ అవుతాయండి మనకి. సో ఇది ఒక విలేజ్ కి సంబంధించిన ఓడి అండి. ఇలాగే ఏ అయితే విలేజ్లు ఇక్కడ పార్టిసిపేట్ అవుతున్నాయో సో వాటికి సంబంధించిన ఓడీస్ అన్ని ఇక్కడే వరుసగా ఉంచుతారండి. సో మనం రన్నింగ్ రేస్ లో ఎలా ఉంచుతామో అలాగే ఇక్కడ అన్ని విలేజ్ వాళ్ళు ఇక్కడే వరుసగా ఉంచుతారండి. సో ఏ విలేజ్ అయితే అనౌన్స్ చేస్తారో ఆ విలేజ్ వాళ్ళు సో ఇమీడియట్లీ అందులో పార్టిసిపేట్ చేయడానికి లోపలికన్నా తీసుకెళ్తారు. సరే దుర్గా ఒకసారి చూపించు అక్కడ ఓడి ఎలా తీసుకెళ్తున్నారు అన్నది చూడండి. ఒకసారి ఇది సముద్రంలోకి ఎలా తీసుకెళ్తున్నారు అన్నది ఒకసారి చూడండి. దుర్గా చూపించు ఒకసారి. అదిగో చూడండి. సో ఇది ఒక విలేజ్ అండి. సో విలేజ్ నేమ్ నేను తర్వాత అన్ని విలేజెస్ నేమ్ నేను క్లియర్ గా ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుంది. సో ఇదేంటంటే ఇప్పుడు స్టార్టింగ్ పాయింట్ దగ్గరికి వెళ్తుందండి. మనం స్టార్టింగ్ జాగాలో ఉన్నాము. సో ఎగ్జాక్ట్లీ లొకేషన్ పాయింట్ అనేది నేను తర్వాత చూపిస్తాను. ఇక్కడ ఓడి చూస్తున్నారు కదండి, ఈ ఓడి ఆల్రెడీ విన్ అయ్యి వస్తుందండి. ఆల్రెడీ ఒక రేస్ లో ఆల్రెడీ విన్ అయిందండి. సో ఇప్పుడు తీసుకొస్తున్నారు. సో వీళ్ళు ఇప్పుడైతే సో స్టార్టింగ్ పాయింట్ దగ్గరికి వెళ్తున్నారండి. స్టార్టింగ్ పాయింట్ ఎక్కడుంది ఏంటన్నది నేను క్లియర్ గా చూపిస్తాను. సో ఎగ్జాక్ట్లీ లొకేషన్ ఏంటన్నది మనం ఇప్పుడైతే స్టార్టింగ్ జాగాలో ఉన్నాము. సో ఇప్పుడు ఆ పాయింట్ దగ్గరికి అయితే మనం ఇప్పుడు వెళ్ళడం జరుగుతుందండి. సో అలాగే చూస్తూ ఉండండి. పదండి అలా ముందుకు వెళ్దాము. సో ఏం జరుగుతుందో చూద్దాం. ఇప్పుడు నేను స్టార్టింగ్ పాయింట్ దగ్గరకు వచ్చానండి. చూడండి ఇక్కడ ఒక జెండా చూస్తున్నారు కదండి. సో ఇదే వాళ్ళకి ఇండికేషన్ అండి. ఇదే ఎగ్జాక్ట్లీ పాయింట్ అనమాట. సో ఇక్కడ ఎంపైర్స్ చూడండి, 2 ఎంపైర్స్ ఉన్నారు. సో మనకి ప్రతి గేమ్ లో ఎంపైర్స్ ఎలా అయితే ఉంటారో సో ఇక్కడ కూడా 2 ఎంపైర్స్ పెట్టారు. సో ఈ ఎంపైర్ ని అడిగి తెలుసుకుందాం అండి. సో మొత్తం 20 టీమ్స్ వచ్చాయంటండి. ఇక్కడ మొత్తం ఈ ఐలాండ్ లో మొత్తానికి 14 విలేజెస్ ఉన్నాయండి. సో ఒక విలేజ్ నుంచి ఎన్ని టీమ్స్ అయినా సరే ఇక్కడ పార్టిసిపేట్ చేయొచ్చండి. సో ఇక్కడ నేను అడిగి తెలుసుకున్నది ఏంటంటే మొత్తం ఇక్కడ 20 టీమ్స్ పార్టిసిపేట్ చేసాయండి. సో ఒక్కొక్క విలేజ్ నుంచి 2 టీమ్స్ 3 టీమ్స్ కూడా వచ్చాయండి. సో ఇప్పుడు చూడండి. సో ఇక్కడ ఈ రెడ్ జెండా ఊపుతున్నారు కదండి, అదేంటంటే లైన్ దగ్గరికి ఎగ్జాక్ట్లీ వచ్చారా లేదా అనేది వాళ్ళు ఇండికేషన్ ఇస్తారండి. సో వాళ్ళు అడ్డుగా ఊపుతుంటే ఎగ్జాక్ట్లీ అంటే ఆ లైన్ దగ్గరికి రావాలి అని మనకి ఇండికేషన్ అండి. సో చూద్దామండి ఇంకా ఇక్కడ ఏంటంటే ఎలా ఉందో. నేను కూడా ఫస్ట్ టైం ఇక్కడికి వచ్చానండి. సో ఇక్కడ ఎలా జరుగుతుంది ఏంటన్నది నేను ఎలా తెలుసుకుంటున్నాను, అలాగే మీకు కూడా ఈ విషయాలన్నీ తెలియాలని చెప్పేసి నేను ఈ వీడియో చేస్తున్నానండి. సో ఇదైతే నా సాటిస్ఫాక్షన్ కోసం చేస్తున్నాను. మీకు నచ్చితే లైక్ చేయండి. సో చూద్దాం. ఇంకొక విషయం ఏంటంటే అండి, చాలా మంది అనుకుంటారు అండమాన్ అంటే కేవలం అడవులే ఉంటాయని. లేదండి, ఇక్కడ కూడా మనుషులు ఉంటారు చక్కగా. అండ్ ఆల్సో వీళ్ళకి కూడా చాలా సాంప్రదాయాలు ఉన్నాయండి. మనకన్నా చాలా మంచి మంచి సాంప్రదాయాలు ఉన్నాయండి. సో అవన్నీ తర్వాత తెలుసుకుందాం వీడియోలో. సో ఇప్పుడు ప్రస్తుతానికైతే గేమ్ గురించి మనం చూద్దామండి. ఉంది కదా, రెడ్ జెండా కింద పెట్టి వైట్ జెండా కడాయితో అంటే వైట్ జెండా నిల్చోబెడితే అప్పుడు రేస్ స్టార్ట్ అవుతుంది మనకి. సో ఇప్పుడు రేస్ ఏంటంటే తమాలు వర్సెస్ తమాలు. యాక్చువల్లీ ఒక విలేజ్ నుంచి 2 ఓడీలు వచ్చాయి. ఈ 2 ఓడీలు మన ఇప్పుడు ఏంటంటే ఒకే విలేజ్కి ఒకేసారి ఇక్కడ పోటీలు పడ్డాయి. సో ఇందులో ఒకటే గెలవాల్సి ఉంటుంది ఖచ్చితంగా. తమాలుకి అయితే ఒకటే ఛాన్స్ ఉంటుంది. సో ఇప్పుడు తమాలు వేసి తమాలు చూడండి, రెడ్ నిల్చోబెట్టారు.
ఇప్పుడు ఇక్కడ స్టార్టింగ్ పాయింట్. ఇప్పుడు రెడ్ని కిందకి దించి వైట్ని దే విల్ స్టాండ్ అప్. ఓకే, వైట్ని వాళ్ళు నిల్చోబెడతారు, అప్పుడు రేస్ స్టార్ట్ అవుతాయి. ఓకే, ఒకసారి అక్కడ అది చూపించు. ఇక్కడ రేస్ చూడండి. ఇక్కడైతే రేస్ స్టార్ట్ అయ్యండి. సరే దుర్గా ఒకసారి చూపించి ఆ రేసెస్ ఎలా స్టార్ట్ అయ్యన్నది చూడండి. ఇప్పుడు ఈ 2 విలేజెస్ కి స్టార్ట్ అయ్యండి. మనం చూద్దామండి దీని ఎండింగ్ వరకు. సో ఎలా ఉంది ఏంటన్నది నేను చూపిస్తాను. చూడండి ఎంత ఫాస్ట్ గా వాళ్ళు యాక్సిలరేషన్ చాలా ఫాస్ట్ గా ఇచ్చారు. సో ఈ 2 విలేజెస్ లో ఎవరు గెలుస్తారన్నది కూడా మనం ఎండింగ్ పాయింట్ లో చూద్దాము. ఇంకా మనం మిగతా చూసుకుంటే ఇంకొక 2 విలేజ్లు రెడీగా ఉన్నాయండి. సో ఈ 2 విలేజ్లు చూడండి, ఇగో ఈ 2 విలేజ్లు ఇప్పుడు స్టార్టింగ్ పాయింట్ దగ్గరికి వెళ్తాయండి. వేల్ రేస్ కూడా స్టార్ట్ అవుతుంది. అండ్ ఇది కూడా ఇంకొక విలేజ్ కూడా అక్కడ రెడీగా ఉంది. అలాగే ఇంకా కొన్ని విలేజెస్ వస్తున్నాయండి పార్టిసిపేట్ చేయడానికి. సో చూద్దామండి ఇందులో మరి ఏంటన్నది మనం ముందు ముందు తెలుసుకుందామండి. సో ఇప్పుడు ఈ 2 విలేజ్లు అనేవి ఏంటంటే స్టార్టింగ్ పాయింట్ లో వాళ్ళు ఒకే లైన్ లో ఉంచారండి. సో ఇక్కడ నుంచి మనకి ఎండింగ్ పాయింట్ దగ్గరికి వెళ్ళాలండి. ఎండింగ్ పాయింట్ ఇక్కడ నుంచి 3 to 5 కిలోమీటర్స్ ఉంటుందండి. సో ఎండింగ్ పాయింట్ దగ్గర కూడా నేను వెళ్ళి చూపిస్తానండి మీకు ఎలా ఉంటుంది ఏంటన్నది. సరే పదండి, ఇప్పుడు మనం ఎండింగ్ పాయింట్ దగ్గరికి వెళ్తున్నామండి. సో అక్కడ నుంచి అయితే మనం బయలుదేరి వచ్చేసామండి. సో అండమాన్ అన్నది చాలా బ్యూటిఫుల్ గా ఉంటుందండి. సో మీకు ఇక్కడ కల్చర్ ఇదన్నీ నేను ముందు వీడియోస్ లో నేను మీకు చెప్పడం జరుగుతుందండి. మీకు ఒకవేళ తెలుసుకోవాలనుకుంటే మన ఇండియా కల్చర్ కానీ ఇండియాలో ఎక్కడెక్కడ ఇక్కడ ఉన్న కల్చర్ అండమాన్ లో ఎలా కల్చర్ ఉంటుంది ఇవన్నీ తెలుసుకోవాలంటే ముందు మీకు వీడియోలో చెప్తానండి. సో మీరు సబ్స్క్రైబ్ అండ్ లైక్ చేస్తూ ఉండండి. అండ్ పదండి ముందు చూద్దాము. ఇక్కడ ఎండింగ్ పాయింట్ దగ్గరికి అయితే మనం వచ్చామండి. సో ఇక్కడ ఎలా ఉంది ఏంటన్నది నేను కూడా ఫస్ట్ టైం వచ్చాను కాబట్టి మీకు చూపిస్తాను నాతో పాటు. సో ఇక్కడ చూడండి చాలా మంది వచ్చారండి ఇక్కడ చూడడానికి. సో వీళ్ళందరూ ఏంటంటే విలేజ్ వాళ్ళండి. ఏ విలేజ్ వాళ్ళ సపోర్ట్ ఇవ్వడానికి వచ్చారండి. సో ఇక్కడ చూసారు కదండి వీళ్ళది ఇక్కడ డ్రెస్ అక్కడ లుంగిలా కట్టుకున్నారు కదండి లేడీస్. అవేంటంటే వీళ్ళ యొక్క ట్రెడిషనల్ డ్రెస్ అండి. సో నికోబారీ డ్రెస్ అంటారు వాళ్ళని. సో ఇది వీళ్ళందరూ చూడండి, వీళ్ళు అసలు యాక్చువల్లీ వీళ్ళందరూ ట్రైబల్స్ అండి. బట్ మనకి ట్రైబల్ లా కనిపించరండి, ఎందుకంటే వీళ్ళ లాంగ్వేజ్ మొత్తం అంతా వేరుగా ఉంటుంది. అలా మాట్లాడినప్పుడు మనకు అనిపిస్తుంది. సో మీరు చూడండి ఎంతమంది వచ్చారో. సో అన్ని విలేజ్ల వాళ్ళు ఎవరికి వాళ్ళు సపోర్ట్ చేయడానికి వచ్చారండి. ఒక విధంగా చెప్పాలంటే ఇది ఒక హ్యాపీయెస్ట్ ఐలాండ్ అని మనం పిలవచ్చు. చాలా హ్యాపీ కంట్రీస్ ఎలా అయితే ఉన్నాయో అలాగే ఈ ఐలాండ్ లో ప్రతి ఒక్కరు చాలా ఆనందంగా ఉంటారండి. సో ఇక్కడ చూడండి, ఇక్కడ ఒక ఓడి ఆల్రెడీ రేస్ నుంచి బయటకు వచ్చేసి సైడ్ పెట్టేశారండి. సో ఇక్కడ స్టాల్స్ ఏర్పాటు చేశారండి, లంచ్ ఏర్పాటు చేశారు. ఇప్పుడు మన స్టార్టింగ్ పాయింట్ లో ఏవైతే రేసెస్ చూసామండి వాళ్ళు ఇక్కడ ఎండింగ్ పాయింట్ దగ్గరలో వచ్చారండి. సరే ఇప్పుడు చూడండి ఎంతమంది వచ్చారో చూడడానికి. సో ఇక్కడ ఎండింగ్ పాయింట్ చూసుకుంటే చూడండి అక్కడ ఒక చిన్న సిప్పులో ఒకటి కనిపిస్తుంది చూడండి, చిన్న బోట్ ఉంటుందండి. అది అక్కడ చివరిన ఉంది కదండి. సో దట్ ఈజ్ ఎండింగ్ పాయింట్ అండి. సో అక్కడికి వెళ్ళాలి ప్రతి బోటు. సో ఇక్కడ చూడండి ఇక్కడ ప్రతి విలేజ్కి ఒక్కొక్క జెండా రిప్రజెంటేషన్ ఉంటుందండి. సో ఆ జెండా ఆ విలేజ్ని సూచిస్తుందండి. అలాగే ఇక్కడ ఏ గేమ్ పెట్టినా సరే ప్రతిదీ కూడా వాళ్ళు ఒక ఇంటర్నేషనల్ స్టాండర్డ్స్ వైజ్గానే మెయింటైన్ చేసుకుంటారండి. ఇక్కడ ఈ విషయంలో మాత్రం నాకు ఇక్కడ చాలా బాగా నచ్చిందండి. ఇది చూడడానికి ఒక్క నికోబార్లో కాకుండా బయట నుంచి కూడా చాలా మంది వచ్చారండి. సో నా అలాగే ఇక్కడ మెయిన్లాండ్ నుంచి జాబ్ చేయడానికి వచ్చిన వాళ్ళు, అలాగే డిఫరెంట్ ఐలాండ్ నుంచి ఇక్కడ జాబ్ చేయడానికి వచ్చిన వాళ్ళందరూ చూడడానికి వచ్చారండి. వీళ్ళందరూ నా ఫ్రెండ్స్ అండి. సో ఇక్కడ చూడండి నా ఫ్రెండ్స్ అందరూ ఇక్కడ నాలాగే జాబ్ చేయడానికి ఇక్కడికి వచ్చి ఇక్కడే జాబ్ చేస్తున్నారండి. సో ఇక్కడ ఎంజాయ్ చేయడానికి అలా వచ్చామండి. సో ఇక్కడ ఈ ఫ్లాగ్స్ చూసారు కదండి. ఈ ఫ్లాగ్స్ అనేది ఏంటంటే మీకు ముందుగా చెప్పినట్టుగా ఒక్కొక్క విలేజ్కి ఒక్కొక్కటి రిప్రజెంటేషన్ అంటే వాళ్ళు స్పాన్సర్ చేసింది. సో ప్రతి ఒక్కటి కూడా అక్కడ మెన్షన్ చేసి ఉంటుందండి. ఇక్కడ చూద్దాం చూడండి, ఇక్కడ పర్కా విలేజ్ అండ్ పర్కా నుంచి 2 టీంలు వచ్చాయండి దీని అర్థం. సో పర్కా యొక్క జెండా అక్కడ రిప్రజెంటేషన్ అండి. అలాగే బిగ్ లపాతి అండి. అండ్ ఇక్కడ చూసుకుంటే మూస్ స్పోర్టింగ్ క్లబ్ అండి, అది కూడా ఒక విలేజ్ అండి మూస్ అన్నది. సో ఇలా ఒక్కొక్క విలేజ్ అండి. అలాగే ఇక్కడ తమాలు స్పోర్ట్ క్లబ్ ఉందండి. సో తమాలుకి 2 టీంలు వచ్చాయండి, మీరు చూసి ఉంటారు. అలాగే సవాయి అండి. సో ఈ నేమ్స్ అన్ని మీరు చూసుకుంటే అన్ని ఇండియా నేమ్లా ఉండవండి. ఇవన్నీ ఏంటంటే డిఫరెంట్ వెస్ట్రన్ కంట్రీస్ నేమ్స్ లాగా ఉంటాయండి మీరు చూస్తే. చూడండి ఫ్రెండ్స్, ఎల్లో జెర్సీ ఒక విలేజ్ అండ్ ఆరెంజ్ జెర్సీ ఒక విలేజ్. అదే కామెంటరీలో మనకు చెప్తున్నారు నికోబారీలో వాళ్ళు. సో ఇది కూడా వన్ ఆఫ్ ది రేస్. ఇప్పుడు వీళ్ళు ఎండింగ్ పాయింట్కి చాలా అక్కడికి వెళ్ళాలని చెప్పాను కదా, ఎండింగ్ పాయింట్. చూడండి ఇక్కడ నికోబార్లో సాంగ్ పాడుతున్నారు ఈవిడ, కామెంటరీ చెప్పే మేడము. సో
చూడండి ఎంత చక్కగా పాడుతున్నారో. నికోబారీ ట్రెడిషన్ సాంగ్. देख रहे हैं आहंड्रा यानी तमाल विलेज जो कि इन साइड में है और जो हंगतम का टपोनी विलेज आउट साइड में है जो कि ऑरेंज जर्सी में है। वे जो है टपोनी विलेज के हैं उनका మనం స్టార్టింగ్ లో ఈ రేస్ స్టార్ట్ అవడం చూసాం కదండి. ఇప్పుడు చూడండి ఈ రెండిట్లకి ఎంత డిస్టెన్స్ వచ్చిందో. సో ఈ రెండు అన్నది ఇప్పుడు ఏంటంటే విజయానికి ఫస్ట్ ఓడి అన్నది విజయానికి చాలా దగ్గరలో ఉందండి. ఇక్కడ ఎండింగ్ పాయింట్ అన్నది మీకు చెప్పాను కదండి ముందుగానే. సో అక్కడ ఒక షిప్ అన్నది వెయిట్ చేస్తూ ఉంటుందండి. సో అక్కడ ఎంపైర్స్ ఉంటారండి. సో వాళ్ళకి వెళ్ళి టచ్ చేయాలి. సో అలాగే ఇలాంటి వీడియోస్ ఏమైనా తెలుసుకోవాలనుకుంటే ముందు మీరు అండ్ కొన్ని అండమాన్ గురించి ఏదైనా కల్చర్ తెలుసుకోవాలనుకుంటే ఖచ్చితంగా లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. బట్ ఈ వీడియో అయితే నా సాటిస్ఫాక్షన్ కోసమే చేశానండి. అండ్ అండమాన్లో ఇప్పుడు నేనున్న నికోబార్లో ఒక 2 బీచెస్ మీకు శాంపుల్గా చూపిస్తాను చూడండి. సో ఇక్కడ బీచ్ చూస్తున్నారు కదండి, ఇది ఏంటంటే వన్ ఆఫ్ ది బీచెస్ అండి ఇన్ నికోబార్ అండి. నికోబార్ బీచెస్ వెరీ నీట్గా ఉంటాయండి, చాలా క్లీన్గా ఉంటాయి. సో ఇది ఒక విలేజ్కి సంబంధించిందండి, ఇది ఇంకో విలేజ్కి సంబంధించిన విలేజ్ అండి, బీచ్ అండి సారీ. సో ఇలాంటివి మీరు తెలుసుకోవాలనుకుంటే ప్లీజ్ లైక్, షేర్ అండ్ కామెంట్ అండి. జై హింద్, జై భారత్, జై అండమాన్.